ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. ఇమ్యూనిటీ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇమ్యూనిటీ కొంచెం తగ్గినా కూడా మనకి జలుబు, దగ్గు, ఫీవర్ చాలా కామన్గా వస్తుంటుంది. అండ్ కొంతమందిని చూస్తే వాళ్ళకి కొద్దిగా వెదర్ చేంజ్ అయినా ఆర్ సీజన్ చేంజ్ అయినా, ఫుడ్ చేంజ్ అయినా చాలా వరకు ఇలా బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది, ఈ జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అన్ని రకాల రోగాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో ఉన్న రోగాలు వాళ్ళకే వచ్చినట్టు వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం తగ్గినా ఆ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఈ డిసీజెస్ అనేవి అటాక్ చేస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళు ఎక్కడైనా బయట పోవాలంటే భయపడతారు, తినాలంటే భయపడతారు, తిరగాలంటే భయపడతారు. సో అసలు ఈ ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది అని ఆలోచిస్తే అయితే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. యాక్చువల్లీ మన ఇమ్యూనిటీ ఈజ్ లింక్డ్ టు అవర్ ఎమోషన్స్ అంట. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ బాగుండాలంటే మన ఎమోషన్స్ కూడా బాగుండాలి. అంటే మనకి ఎప్పుడైతే ఈ లోన్లీనెస్ ఫీలింగ్ లేకపోతే యాంగ్జైటీ ఎక్కువ అవుతుందో అప్పుడు మనకేంటంటే మనకి ఇన్ఫ్లమేషన్ సెల్స్, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ సెల్స్ పెరుగుతాయంట. అంటే మీరు చూడండి, ఎవరైతే ఎక్కువ కోపంగా ఉంటారో ఆర్ ఎక్కువ చాలా వరకు లోన్లీగా ఫీల్ అయ్యి డిప్రెస్డ్గా ఉంటారో, డిప్రెషన్లో అంటారు కదా, డిప్రెస్డ్గా ఉంటారో, స్ట్రెస్డ్గా ఉంటారో, వీళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఎమోషన్స్ వల్ల మనకి బ్లడ్లో ఇన్ఫ్లమేటరీ సెల్స్ పెరుగుతాయంట. సైటోకైన్స్ అనే ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఉంటాయి, అవి పెరుగుతాయి. ఎప్పుడైతే ఇన్ఫ్లమేటరీ సెల్స్ పెరుగుతాయో ఈ ఇన్ఫ్లమేటరీ సెల్స్ డైరెక్ట్గా గట్ బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేస్తాయి. సో గట్ బ్యాక్టీరియా అని ఎందుకంటున్నానంటే 70% ఆఫ్ యువర్ బాడీ ఇమ్యూనిటీ లైస్ ఇన్ యువర్ గట్. నిజమండి, 70% మీ గట్ బ్యాక్టీరియానే మీ ఇమ్యూనిటీని డిసైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మీ గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అయిందో ఇన్ఫ్లమేటరీ సెల్స్ వల్ల అప్పుడు మీ ఇమ్యూనిటీ డిప్ అవుతూ ఉంటుంది ఆర్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఆ తగ్గడం వల్ల ఏంటంటే మీరు ఏం తిన్నా డైజెస్ట్ అవ్వదు సరిగ్గా, మీరు అంటే తిందాం అనుకుంటే తినలేరు. అండ్ తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల బాగా ఏమవుతుందంటే న్యూట్రిషన్ అందదు బాడీకి. దానివల్ల ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీ డిఫెన్స్ మెకానిజం కూడా వీక్ అయిపోతుంది. సో మీరు ఏం తిన్నా, బయట తిరిగినా, కొంచెం గాలి చేంజ్ అయినా కూడా, కొంచెం వెదర్ చేంజ్ అయినా కూడా ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోతుంది. సో దీనికి మనకి మంచి ముద్ర ఒకటి నేను మీకు చెప్తాను, అండ్ మంచి ఆసన ఒకటి చెప్తాను. సో ఇవి రెండు గనక మీరు చేయగలిగితే అది మీ ఇమ్యూనిటీ ఏదైతే మీకు డిప్ అయిందో ఆర్ తగ్గిందో అది బ్యాక్ టు నార్మల్ వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బికాజ్ ఇప్పుడు సీజన్ చేంజ్ కూడా ఉంది కదా, ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చింది. సో ఈ మాన్సూన్ రాగానే చాలామంది సఫర్ అవుతుంటారు, అంటే డిఫరెంట్ ఫీవర్స్తో దాంతో సఫర్ అవుతుంటారు. సో మీరు గనక ఈ 2 ఆసనాస్ ఈ సీజన్ చేంజ్ అప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే మీ ఇమ్యూనిటీ అనేది మళ్ళీ పెరుగుతుంది. అండ్ ఆల్సో మీకు బాడీలో ఒక బ్యాలెన్స్ వస్తుంది. అండ్ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది, గట్ బ్యాక్టీరియా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది చేసి చూడండి. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ముద్ర చెప్తాను, తర్వాత ఆసన చెప్తాను. ఇవి రెండు కాంబినేషన్లో చేయండి. పొద్దున అట్లీస్ట్ ఒక 5 minutes, నైట్ పడుకునే ముందు ఒక 5 minutes చేస్తే మీకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను ముద్ర చెప్తాను. సో మీకు ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే మీ బాడీలో మీకు ప్రాణముద్ర అని ఉంటుందన్నమాట. ప్రాణముద్ర చేస్తే ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలో నేను చెప్తాను. సో ప్రాణముద్రకి ఏంటంటే ఇప్పుడు మన హ్యాండ్స్ నేను చూపిస్తున్నాను, హ్యాండ్స్ ఉన్నాయి కదా. సో ఇది ఇలా తీసుకొని, పామ్ ఇలా తీసుకొని మన కాళ్ళపైన ఇలా మోకాళ్ళ పైన పెట్టుకొని మంచిగా పద్మాసనంలో కూర్చోండి. సుఖాసనం అంటారు ఇది. సుఖాసనంలో కూర్చోండి, కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఫస్ట్ ఏ ముద్ర వేయాలన్నా కూడా మనము కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి, కరెక్ట్గా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి. అండ్ ఈ 2 పామ్స్ ఇలా పెట్టి ఈ రింగ్ ఫింగర్, ఈ లిటిల్ ఫింగర్ని ఈ థంబ్తో జాయిన్ చేయండి. ఓకేనా? సో మనం ఏం చేస్తున్నాము, ఈ రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ని థంబ్తో జాయిన్ చేస్తున్నాం. చూడండి, కేర్ఫుల్గా చూడండి. ఇది
ఇలా. సో మనం ఇలా తీసుకొని ఇలా జాయిన్ చేస్తున్నాం. రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ థంబ్తో జాయిన్ చేయాలి అండ్ ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా థైస్ పైన పెట్టుకొని స్లోగా ఇన్హేల్ చేయండి. బ్రీద్ ఇన్ and breathe out. Breathe in and breathe out. Close your eyes and do it for a good result. Breathe in and breathe out. ఇది ఒక 5 minutes చేయండి. మీకు నిజంగా చెప్తున్నాను, ఆ యాంగ్జైటీ కానీ ఆ కోపం కానీ ఆర్ ఏదైతే మీకు ఆ సాడ్నెస్ ఉందో డల్నెస్ ఉందో అదంతా తగ్గి మీ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి మీకు ఈ ఇమ్యూనిటీ ఏదైతే డిప్ అవుతుందో ఇన్ఫ్లమేషన్ వల్ల అది మళ్ళీ పెరుగుతుంది. మీ ఇమ్యూనిటీ చాలా వరకు పెరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఆసన చెప్తాను. సో ఇమ్యూనిటీ పెరగడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసన ఇస్ భుజంగాసన. సో భుజంగాసన మీరు చేస్తూ ఉండింటారు, ఇట్లా ఫ్లోర్ పైన పడుకొని చేయాలి. బట్ నేను మీకు భుజంగాసన ఎలా చేయాలి, ఇమ్యూనిటీ పెరగాలంటే అసలు భుజంగాసన ఎలా చేయాలో నేను చెప్తాను మీకు. ఓకే? సో ఇలా ఫస్ట్ పడుకోవాలి. కంప్లీట్గా లే డౌన్ ఆన్ ద ఫ్లోర్. ఓకేనా? కంప్లీట్గా లే డౌన్. ఇన్హేల్ చేసుకుంటూ స్లోగా చాలా చాలా స్లోగా పైకి చూడండి. కంప్లీట్లీ పైకి చూడండి. చూడండి నా బాడీ అంతా కూడా నేను లిఫ్ట్ చేశాను అండ్ కంప్లీట్గా పైన రూఫ్ చూస్తున్నాను అండ్ ఇన్హేల్ చేసుకుంటూ హోల్డ్ చేశాను. సో ఇక్కడ భుజంగాసనలో ఇమ్యూనిటీ పెరగడానికి ఏం చేయాలో చెప్తాను. సో ఇలా పైన చూసుకుంటూ, ఓకేనా, హోల్డ్ చేయాలి బ్రెత్ని. సో హోల్డింగ్ యువర్ బ్రెత్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? హోల్డ్ చేసి ఉంచండి. కంప్లీట్గా మీ చెస్ట్ని ఓపెన్ చేయండి అండ్ బ్రెత్ని హోల్డ్ చేయడం ఇంపార్టెంట్. 1 2 3 4 5 అని హోల్డ్ చేసి స్లోగా మళ్ళీ కిందికి ఎగ్జేల్ చేసుకుంటూ కిందికి రండి స్లోగా. అండ్ హోల్డ్. ఇక్కడ కూడా హోల్డ్ చేయాలి. 1 2 3 4 5. సో ఇలా చేయాలి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇన్హేల్ చేసుకుంటూ స్లోగా పైకి రావాలి. హోల్డ్ 1 2 3 4 5. కంప్లీట్గా పైకి చూడడం అండ్ హోల్డ్ చేయడం, బ్రెత్ని హోల్డ్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. బ్రెత్ని మీరు ఎంత హోల్డ్ చేస్తే అంత ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అండ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ స్లోగా కిందికి. యా. సో మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుందండి. మీ ఇమ్యూనిటీ పెరిగి మీకు చాలా వరకు ఈ రోగాలు అనేవి రావడం తగ్గుతాయి. చాలామంది పాపం ఊరికేనే సిక్ అవుతూ ఉంటారు, చాలా మెడిసిన్స్ వేసుకొని బాధపడుతూ ఉంటారు. ఏంటంటే అసలు ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు అసలు ఏమి ఎంజాయ్ చేయలేకపోతారు. సో ఇవి రెండు చేయండి,
మీ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉన్న మీ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, గట్ హెల్త్ పెరుగుతుంది అండ్ మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ట్రై చేసి చూడండి. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.